హాయ్ అండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలు పడుకున్నాక షేప్స్ డ్రా చేసుకొని వాటిని కట్ చేసుకోవడం, ఇంకా తర్వాత కార్డ్ బోర్డ్స్ని కట్ చేసుకోవడం, ఆ పని అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఇంట్లో పనులు, వంట పనులు, పిల్లల పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి ఫుడ్ కూడా పెట్టేసి ఇంకా వాళ్ళని పెట్టేసి ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తే వాళ్ళేమో నేను ఏదో చేసేస్తున్నాను వాళ్ళకి సంబంధించి అని చెప్పి ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉన్నారు. పైగా ఈవినింగ్ పడుకున్నారు కదా, ఇంకా నైట్ 12 వరకు అయితే అసలు పడుకోలేదండి. బాగా విసిగిచ్చారనమాట. నేను ఇంకా గిన్నెలు వాష్ చేసుకోవడం, వంట చేసుకోవడం, పిల్లలకి ఫుడ్, స్నానాలు అవన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా వాళ్ళని పడుకోబెట్టాను కదా అనుకొని నేను వెళ్ళి వర్క్ మీద కూర్చున్నప్పుడు మెల్లగా డోర్లు తీసుకొని రావడం అట్లయితే బాగా విసిగించారు. ఫైనల్గా 12:30కి అయితే పడుకున్నారండి. వాళ్ళ దగ్గర 12:30 వరకు ఉండి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి నైట్ నాకు 2:45 అయిందంటే 2:45 అయిందండి. నేను పడుకునేసరికి 3 అయిపోయింది అనమాట. నేను మా హస్బెండ్కి ముందు నుంచే చెప్తున్నాను, తనకి ప్రాజెక్ట్ ఉంది అని చెప్తే టైం ఉంది అంటూ రేపు సబ్మిట్ చేయాలనగా ఈ రోజు అయితే కొనిచ్చారు నాకు. ఈ రోజు నైట్ అంతా కష్టపడ్డాను నేను. అంటే తనకి ఇంత డెప్త్గా అవసరం లేదు. షేప్స్ అంటే వాళ్ళకి 4 షేప్స్ ఉంటాయంట: సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్. ఇవి మాత్రమే. నేను ఏంటంటే చేసేది ఏదో కొంచెం మంచిగా చేయాలి కదా, ఏదో నామకార్థానికి వద్దు అన్నట్లుగా ఇంత కష్టపడ్డానండి. ఫైనల్గా ఎలా ఉంది చెప్పండి.